ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మా టీం మెంబర్స్ కి అందరికీ నమస్కారం. ఈ రోజు మేము ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తున్నాము. 2014 లోనే మేము ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేశాము. కానీ కొన్ని కారణాల వల్ల 2019 మరియు 2024లో మేము ఎలక్షన్ లో కంటెస్ట్ చేయలేకపోయాము. కానీ ఇప్పుడు ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఎంటర్ అవుతుంది. మేము రావడానికి కారణం మైనారిటీస్ పై జరుగుతున్న అన్యాయం ముస్లిం మైనారిటీసే కాకుండా దేశంలో అన్ని మైనారిటీస్ పై జరుగుతున్న అన్యాయాన్ని అణిచివేయడానికి, హిందూ ముస్లింల మధ్య కులేశాన్ని రెచ్చగొట్టుకున్న అలాంటి అన్ని పార్టీలకు మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలాంటి పార్టీకి వ్యతిరేకం. మేము ఇలా మైనారిటీస్ పై జరుగుతున్న మాబ్ లించింగ్ సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ మా బ్యానర్ ని పబ్లిక్ లో తీసుకొచ్చింది. మా పార్టీ ఆఫీస్ ఇక్కడ బషీర్బాగ్ లో అవైలబుల్ ఉంది. మేము ఇక్కడ 24/7 అవైలబుల్ గా ఉంటాము. మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. 2 అజెండాల మీద పని చేస్తుంది. మొదటగా మైనారిటీస్ పొలిటికల్ రిజర్వేషన్ల మీద మరియు ఎస్సీ మైనారిటీస్ అట్రాసిటీస్ యాక్ట్, ఈ 2 అజెండాల మీద మేము పార్లమెంట్ లో డిమాండ్ పెడుతున్నాము. పార్లమెంట్ లో మేము పోరాడతాము. మా ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడెక్కడ అన్యాయం జరిగిన చోట ప్రతి చోట మేము తిరిగి పౌరులకు న్యాయం జరిగేటట్లు చూస్తాము. ట్రిపుల్ తలాక్ మంచి ఇది వచ్చినందుకు ఇక్కడ మేము సంతోషిస్తాము. లేకుండా ఆడపిల్లలకు ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఆడపిల్ల ఒక భర్త తనను ట్రిపుల్ తలాక్ పేరు మీద వాళ్ళను దూషిస్తున్నారో, ఆడపిల్ల యొక్క భర్త జైలుకు వెళ్ళి దీంతో బాగా పరేషాన్ అవుతున్నారు. ఎందుకంటే వక్ఫ్ చట్టము ముస్లిం మేనేజ్మెంట్ ఒక పెద్ద మేనేజ్మెంట్. దీన్ని ఈ సర్కార్ మేనేజ్మెంట్ ని మొత్తము తీసివేయడానికి చూస్తుంది. మొత్తం ఎన్క్రోచ్మెంట్ అయిన తర్వాత ఇంకా మిగిలి ఏముంది? ఓన్లీ 0.5